హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా దమయంతి ఎలాగైనా సరే ఇంకా రాధని ఇంట్లో నుండి పంపించేయాలి అనేసి, లేదు అందరి ముందుకు వెళ్తే మేమే అందరి దృష్టిలో మేమే చెడ్డవాళ్ళం అయిపోతున్నాం. ఈసారి ఆ రాధని ఒంటరిగా పట్టుకొని తనని బ్లాక్మెయిల్ చేసో బెదిరించో తనని ఇంట్లో నుండి పంపించేసేయాలి అనేసి ఇంకా టెర్రస్ మీదకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి రాధ కూడా రావడం జరుగుతుంది. ఇంకా రాధను చూసిన దమయంతి ఇదే సరైన అవకాశం, ఎలాగైనా సరే ఇంకా ఈ రాధని భయపెట్టో బెదిరించో తనని ఇంట్లో నుండి పంపించేయాలి అనేసి, ఏ రాధ అనేసి ఇలా రా అనేసి పిలుస్తూ ఉంటే నేను రాను అనేసి అంటుంది. నేను ఎందుకు రావాలి అనేసి, రాధా మీరే ఇలా రాండి అనేసి అంటూ ఉంటే, ఏంటి పొగరా, ఈ ఇంటి కోడలు అయ్యాననేసి పొగరా, ఇంకా పిలుస్తూ ఉంటే రావడం లేదేంటి అనేసి అంటే, అవును పొగరే, చెప్పండి మీరే ఇక్కడ వచ్చి ఏంటో మాట్లాడండి అనేసి ఇంకా రాధ అంటే ఇంకా దగ్గరికి వెళ్తుంది దమయంతి. ఇంకా తనకు గన్ పెట్టి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, లేదంటే ఇంకా నేను ఏం చేస్తానో నాకే తెలియదు అనేసి అంటే, ఏం చేస్తారేంటి నేను వెళ్ళకపోతే అనేసి ఇంకా రాధ అంటుంది. దాంతో ఇంకా మీ అమ్మ ఒంటరిగా ఉంటుందనేసి తెలిసింది. ఇంకా మీ నాన్నేమో జైల్లో, నువ్వేమో ఇక్కడ. ఇంకా మీ అమ్మ ఒంటరిగా ఉంటే ఇంకా మా మనుషులు ఏ సమయంలో ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు మీ అమ్మని గొంతు నులిమి ఇంకా మీ అమ్మని ఎప్పుడు చంపుతారో తెలియదు. ఇంకా అలాంటిది మీ అమ్మని ఒంటరిగా వదిలేసావు కదా, ఇంకా అక్కడ తను ఒంటరిగా ఉంటుంది కదా అనేసి ఇంకా బెదిరిస్తూ ఉంటే, ఇంకా అలా చేస్తే బాగోదు, మా అమ్మ జోలికి వెళ్తే అసలు ఊరుకోను అనేసి రాధ అంటే, ఓహో అమ్మ అంటే ప్రేమ, అమ్మ అంటే ఎవరికైనా ప్రేమ ఉంటుందిలే, అది సహజమే. అయితే నీకు ఇంకా కాస్త ఎక్కువగా ఉందన్నమాట. అయితే ఇదే సరైన అవకాశం అని, ఇంకా మీ అమ్మ బ్రతకాలి అన్నా, మీ అమ్మ సంతోషంగా ఉండాలి అన్నా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. ఇంకా నీ అంతటా నువ్వే ఇంట్లో నుండి అగ్రిమెంట్ పెళ్ళి అనేసి చెప్పేసి మరీ వెళ్ళిపోవాలి. మాది నిజమైన పెళ్ళి కాదనేసి, ఇంకా అలా వెళ్ళలేదనుకో మీ అమ్మని ఇంకా ఇంకా త్వరలోనే మీ అమ్మ నీకు లేకుండా పోతుంది, అమ్మ అనే పిలుపు లేకుండా పోతుంది అనేసి ఇంకా దమయంతి బెదిరిస్తూ ఉంటే ఇంకా రాధ భయపడ్డట్టుగా ఇంకా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అవునా మేడం, మా అమ్మని చంపేస్తారా మేడం అనేసి అంటే, అవును మీ అమ్మని చంపేస్తాము, నా మనుషులను పెట్టి చంపిస్తాను. ఇప్పుడు కాదు, నువ్వు వెళ్ళకపోతే, ఒకవేళ నువ్వు వెళ్ళిపోయావంటే ఇంకా నువ్వు మీ అమ్మ హ్యాపీగా ఉంటారు కదా, అసలు మేము మీ జోలికంటూ రాము, ఇంకా నువ్వు వెళ్ళకపోతే ఇదే జరుగుతుంది అనేసి అంటే, అవునా మేడం చంపకండి మేడం, నేను వెళ్తాను మేడం అనేసి అంటే, వెళ్ళు, చాలా సంతోషం, నువ్వు వెళ్తాను అన్నందుకు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది అనేసి ఇంకా అనేసి దమయంతితో ఇంకా రాధ అంటూ ఉంటే, ఇంకా ఈ మాట ఇంకా ఎప్పుడు చెప్పి ఉంటే ఇదివరకు వెళ్ళిపోయేది, దీన్ని ఇలా బెదిరించి ఉంటే సరిపోయేది, ఇన్ని రోజులు మంచితనాన్ని చూపిస్తే ఇంకా తను వినిపించుకోలేదు, అంత దృష్టిలో మేమే చెడ్డవాళ్ళం అయిపోయాం. ఇంకా ఏదైతే ఏముంది, టైం అంటూ రావాలి కదా, ఇంకా తనే ఇప్పుడు వెళ్ళిపోతానంటుంది అని, ఇంకా సరే వెళ్తానంటున్నావు కదా, ఇంకా మీది అగ్రిమెంట్ పెళ్ళి అనేసి అందరితో చెప్పేసి వెళ్ళిపోవాలి అనేసి అంటే, సరే మేడం అనేసి, ఇంకా నేను కాదు వెళ్ళాల్సింది మేడం మీరు అనేసి అంటుంది ఇంకా రాధ. ఒక్కసారిగా మాట విన్న దమయంతి, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, మేమేంటి వెళ్ళడం అనేసి అంటే, అవును మేడం మీరే వెళ్ళాల్సింది, మీరే తల్లి కూతుర్లు వెళ్ళాల్సింది అనేసి అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సునంద ఇంకా రాధ అంటున్న మాటల్ని విని చాలా సంబరపడిపోతూ ఇంకా క్లాప్స్ కొట్టుకుంటూ వస్తుంది. ఇంకా సునందను చూసినారా దమయంతి కూడా ఇంకా చాలా కోపంగా రగిలిపోతుంది. క్లాప్స్ కొట్టుకుంటూ వస్తే, ఇప్పుడు అసలైన కోడలు అనిపించుకున్నావు రాధా, వీళ్ళకి అసలు బుద్ధి రావడం లేదు అనేసి అంటే, ఏంటి సునంద నోరు లేస్తుంది ఏంటి, నీ కోడల్ని చూసి ఇంకా కాస్త కొమ్ముళ్ళు వచ్చినట్టుగా ఉన్నాయి అనేసి అంటుంది ఇంకా దమయంతి. అవును, నా కోడలంటే నాకు ధైర్యం,
నా కోడలు నాకు తగ్గ కోడలు వచ్చింది. మీ బెదిరింపులకి బెదిరిపోయే కోడలు కాదు, వెళ్ళాల్సింది మీరు. తను ఎందుకు వెళ్తుంది వదిన గారు? తను ఈ ఇంటి కోడలు, ఈ ఇంటి కోడలు తను ఎలా వెళ్ళిపోతుంది? వెళ్ళాలి అంటే మేమైనా పంపించాలి, లేదా తనకి ఇష్టం లేకపోతే వెళ్ళిపోతుంది. అంతేకాని ఎవరు చెప్తే ఎవరు బెదిరించినంత మాత్రాన కోడలు ఇండ్లు వదిలి వెళ్ళిపోరు. అలా ఎవ్వరు ఏ ఆడపిల్ల వెళ్ళిపోదు. ఇంకా సొంత భర్త లేదా అత్తమామలు ఏదైనా అంటే కానీ వెళ్తారే తప్పించి మీలాంటి వాళ్ళు బెదిరిస్తే బెదరడానికి రాదేమీ, చిన్నపిల్ల కాదు అనేసి అంటుంది. దాంతో ఇంకా దమయంతి ఇంకా ప్రియ చాలా కోపంగా రగిలిపోతూ ఉంటారు. ఇంకా సునంద, అసలు మీకు బుద్ధి లేదా, సిగ్గు లేదా? అసలు ఎన్నిసార్లు అంటూ చెప్పాలి? ఎన్నిసార్లు మిమ్మల్ని చీకొట్టినా సరే ఇంట్లో వాళ్ళందరూ అన్నయ్య వాళ్ళు కూడా ఈ మధ్య మిమ్మల్ని కొడుతున్నారు, అయినా మీకు బుద్ధి రావడం లేదు. అసలు ఎందుకని రాధ వెంట పడ్డారు? అసలు ఏం చేసింది తను, మీకు ఏం అన్యాయం చేసింది అనేసి అంటే చేసిందల్లా తనే, మాకు చేసింది అన్యాయం తనే. నా కూతురికి దక్కాల్సిన విక్కీని తను తన్నుకుపోయింది. అసలు తను పెళ్ళి చేసుకుంది, లేదంటే నా కూతురు ఇంటి కోడలు అవ్వాల్సింది అనేసి అంటే ఇంకా విక్కీకి అసలు ఇష్టం లేనప్పుడు నీ కూతురు అయితే ఏముంది, ఇంకెవరైతే ఏముంది? అసలు ఇష్టం లేని పెళ్లి చేసి వాళ్ళిద్దరి చేత సంసారం చేయించగలుగుతావా? చెప్పండి వదిన గారు, ఇప్పటికైనా మీకు అర్థం కావడం లేదా? వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అలాంటిది వాళ్ళిద్దరిని విడగొట్టాలనేసి ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు అనేసి అంటే వాళ్ళది నిజమైన పెళ్ళి కాదు, అగ్రమిటి పెళ్ళి అనేసి అంటుంది మళ్ళీ దమయంతి. అసలు మీకు అసలు బుద్ధి లేదు వదిన గారు, ఎన్నిసార్లు అని అగ్రిమెంట్ అనేసి అంటారు. అసలు మీరు మతి ఉండి మాట్లాడుతున్నారా అనేసి అంటుంది. అసలు వీళ్ళతో మాట్లాడడం కంటే అక్కడికి వెళ్ళిపోవడం బెటర్ పదా రాదా? వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు ఒకటే పదం పాడతారు, ఒకే మాట మీదనే ఉంటారు. అసలు వీళ్ళు వినిపించుకోరు. వీళ్ళతో మాట్లాడి మన టైం వేస్ట్ చేసుకునే కంటే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదా అనేసి సునంద రాధను తీసుకుని వెళ్ళిపోతుంది. ఏంటి మమ్మీ, అత్తయ్య ఏంటి అంత వార్నింగ్ ఇచ్చేసి వెళ్తుంది ఏంటి? అసలు అత్తయ్యకి ఏంటి ఈ మధ్య నోరు బాగా లెగుస్తుంది అనేసి ప్రియ అంటే, అవును నేను కూడా చూస్తున్నాను కదా, ఆ రాధ అండ చూసుకొని మీ అత్తయ్య నోరు కూడా బాగా లెగుస్తూ ఉంది. చూద్దాం ఎన్ని రోజుల్లో మీ అత్తయ్య నోరు కూడా ఇలా నోరు పడేసుకుంటుందో అది కూడా చూస్తాను అనేసి దమయంతి అంటూ ఉండగా, ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.